హాయ్ అండి. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు రసం అయితే పెడుతూ ఉంటాను. తినేస్తుంటాము. అలా ఈరోజు నేను రసంలోకి వచ్చేసి పొటాటో చిప్స్ అయితే చేశాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. రీసెంట్‌గా మేము షాప్‌కి వెళ్ళినప్పుడు షాప్‌లో ఒక అన్న వేడి వేడిగా ఆలు చిప్స్ అయితే చేస్తా ఉన్నారు. దీని ప్రాసెస్ గురించి అడిగితే అన్న చిన్న టిప్ ఫాలో అయితే చాలు చాలా క్రిస్పీగా వస్తాయనేసనైతే చెప్పారు. అన్న చెప్పిన ప్రాసెస్ అయితే ఇదే. ముందుగా పొటాటోస్‌ని పీల్ చేసుకొని, కడిగేసుకొని తురుముకోవాలి సన్నగా. సన్నగా తురుముకున్న తర్వాత కాటన్ క్లాత్‌తో తుడిచేసుకోవచ్చు. లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు ఒక 20 మినిట్స్ పాటు. అలాగే డీప్ ఫ్రై కోసం వచ్చేసి ఆయిల్ పెట్టుకొని అందులో ఈ చిప్స్ వేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. అన్న చెప్పిన టిప్ అయితే వచ్చేసి తురిమేసుకున్న తర్వాత కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి ఉప్పు, కారం వేసుకొని ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. మేము రసంలోకి అయితే నంచుకొని తిన్నాము. లేదా స్నాక్స్‌లోకైనా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.